హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆంబోతుగా 6 నెలలు బతికేది మేలు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. గత 2-3 రోజులుగా బూచి, గోచి, జూచి అనే పేర్లు ట్విట్టర్ని, సోషల్ మీడియాని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి ఊడగొడుతున్నాయి. మన ట్రేడ్ పండితులు కూడా ఏంటా అని వాళ్ళు ఉక్కేశారు. ఎక్కడ చూసినా జూచి జూచి అని వినపడుతుంది. బూచి విన్నాము, గోచి విన్నాము, కానీ ఈ జూచి ఎందబ్బా అని వెతికితే ఇదిగో ఇది కనపడింది. ఆ ఊర్లో విజయనగరంలో జూనియర్ చిరంజీవి అని పేరు ఉండేది, నాకు జూచి అని వర్ణం. అది జూచి అంటే జూనియర్ చిరంజీవి అని అర్థం. ఆయన అందాన్ని చూసి సేమ్ చిరంజీవి లాగున్నావు జూచి జూచి అనేవాళ్ళంట. అవును, ముందు నుంచి చూసి మన ట్రేడ్ పండితులు కూడా అలాగే అనుకున్నారు. నిజంగా చిరంజీవి అనేమో అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయారు. వెనక నుంచి చూస్తే కానీ చిరంజీవి కాదని కనుక్కోలేకపోయారు. మరి వెనకేం కనపడిందో సేమ్ టు సేమ్ చిరంజీవి లాగే ఉన్నాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఆ డిప్ప కటింగు, షర్ట్లు చూసి జూచి అనేవాళ్ళంట. అంటే ఏం లేదు, ఈ జోకుడు నాకుడు అనే పైత్యం అప్పటి నుంచే ఉంది అని చెప్తున్నాడు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకో. ఈ జూచిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ దంగల్లో గాని సుల్తాన్లో గాని నిజంగా ఇంత డెప్త్ లేదు. ఈ ఒక్క డైలాగ్ విని స్టన్ అయిపోయారు మన ట్రేడ్ పండితులు. ఈ రేంజ్ జోకుడు ఎక్కడా చూడలేదు. కట్టప్ప కంటే కఠినమైన, ఘోరమైన, నీచమైన, నికృష్టమైన బానిసత్వపు జోకుడిది. బూచి మెగా ఫ్యామిలీ భజన చేయడంలో తప్పు లేదు, కానీ మరి ఇంత దిగజారిన జర్నలిజం అవసరమా? ఇంత అడ్డగోలు పెయిడ్ ప్రమోషన్ మేమెక్కడా చూడలేదని లబోదిబ్బోమంటున్నారు మన ట్రేడ్ పండితులు. దంగల్ సుల్తాన్లో కూడా ఇంత డెప్త్ లేదంట. శరణమన్నయ్యకి ఏమో కానీ ముందు ఈ గోచికి ఇచ్చేయండి 10 ఆస్కార్లు. ఏదో అనుకున్నాం కానీ మరీ ఇంత ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం అనుకోలేదు. ఖచ్చితంగా సినిమా చూస్తున్నాడు అని మా పందెం లాక్స్ రూపీస్. ఎందుకంటే ప్రీమియర్ షోలు రాత్రి 9:30 దాటిన తర్వాత వేశారు. శరణమన్నయ్య బాల్ని కొడితే అది 3 గ్రౌండ్ల అవతల పడింది కదా, అదొక్కటి చూసి నిద్రపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ ఒక్క సీన్ చూసి కన్ఫర్మ్ చేసుకొని ఉంటాడు, ఓహో ఈ రేంజ్ భజన చేయాలన్న మాట అని. అక్కడ నిద్రపోయాడు కాబట్టి ఇంకా మన ముందున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ సీన్లో కాటు కక్కర్లేని కండ్లు అని ఎదభాగం, ముఖ్య అవసరం లేని ముక్కు అని బొడ్డు చూపిస్తే అది చూసి ఎలాగైనా సరే ఈ రాత్రికి తట్టేయాలని చెన్నమన్నయ్య వెళ్తాడు కదా, అది చూసుంటే ముసలిగుండే కదా తట్టుకోలేకపోయేది పాపం. అది దంగల్లో సుల్తాన్లో కూడా ఇంత డెప్త్ లేదంట. సినిమాలో కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ లేదే. ఇలాంటి జోకుడుగాళ్ళు ఉన్నంత వరకు మాఫియాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దంగల్ సినిమా 2000 కోట్లు, సుల్తాన్ సినిమా 800-1000 కోట్లు కలెక్ట్ చేసింది. పైగా స్పోర్ట్స్ డ్రామాలో దంగల్కి ఒక ఎపిక్ రికార్డు కూడా ఉంది. అలాంటి సినిమాలో డెప్త్ లేదంట. అంటే మన హీరో గొప్ప అని చెప్పడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలన్నమాట. ఈ భజనకి, ఈ జోకుడికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? అందుకే పాత వీడియోలు కూడా తవ్వి తీయడం జరిగింది. చిరంజీవి గారు ఈ రోజున అంత ఉన్నత శిఖరాలకి ఎదగగలిగారు. ఆయన ఎన్నిసార్లు ఆయనకి మునుకులు బద్దలైపోయాయి, ఎన్నిసార్లు ఆయనకి వేళ్ళు చీరుకుపోయాయి. ఉద్దర భోజనం అంటే మేమిద్దరం అన్నట్టు లేదు. అది బైకర్ సినిమా ఫంక్షన్. అక్కడ ఆ సినిమా గురించి మాట్లాడాలి, లేదంటే హీరో గురించి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి జోకుతున్నాడు. ఆ చెప్పడం చూడు, ఎన్నిసార్లు ఆయనకి ముడుకులు బద్దలైపోయాయి, ఏళ్ళు జీరుగుపోయాయంట. అంతేనా, ఇంకేమన్నా ఉందా? ఏదో కార్గిల్ యుద్ధంలో పోరాడితే గీక్కున్నట్టు, ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పు నెత్తినేసుకుంటే బొచ్చుడిపోయిందన్నట్టు చెప్తున్నాడు. అక్కడ చిరంజీవి గురించి ఎందుకు? పైగా రాజశేఖర్ ముందు కావాలనే గిల్లుతున్నాడు. అంతే ఈ మాఫియా. సీన్కి సిచ్యువేషన్కి సంబంధం ఉండదు. జోకుడే జోకుడు, రుద్దుడే రుద్దుడు. అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి ఈనిన పిల్లికి ఇల్లు వాకిలి తెలియనంత ఆకలి అంటారు. వీళ్ళు అదే జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళ పని భజన చేయడం. అక్కడేం జరుగుతోంది, ఇక్కడేం మాట్లాడాలి, ఇవేం ఉండవు. జోకడం ఒకటే తెలిసి వీళ్ళకి. ఉద్యోగికి ఒక ఊరని, ముష్టోనికి ఒక ఇల్లని లేదంటారు కదా, అలా అక్కడ ఇక్కడ నేను లేదు, జోకడమే. ఎక్కడైనా జోకడమే. ఏమన్నంటే రాద్ధాంతమే. ఇంకా ప్రతి ఫంక్షన్కి వెళ్ళడం, మా హీరో గురించి చెప్పండి అని అడుక్కోవడం, ఇదే పని. ఇలా చేసినందుకే మన బాయ్ చెప్పను బ్రదర్ అని సింపుల్గా నోట్లో పెట్టి పక్క కుంపటి పెట్టుకున్నాడు. తర్వాత చాలా మంది అనుకుంటారు ఏదో చిరంజీవి గారికి భజన చేస్తున్నాం, లేకపోతే చిరంజీవి గారికి డప్పు కొడుతున్నాం, లేకపోతే చిరంజీవి గారికి బాగా ఊదుతున్నామని. ఆయనకు అవసరమే లేదు. ఆయనకు అవసరం లేదంట. ఆయనకు లేని అవసరం మరి నీకెందుకు వచ్చింది?
ఎవరన్నా చెప్తే నమ్మేట్టు ఉండాలి. ఈ వీడియో చూడు. నాగేంద్ర ఉన్నారా? వెనకాల. ఇంకా యా, మైక్ యా మైక్ తీసుకోండి. మైక్ తీసుకోరా ప్లీజ్. యా మైక్ ఇవ్వండి. సార్ మైక్ తీసుకోండి. ఆరాటం చూడు. నాగేంద్రకి ఇవ్వండి మైక్ ఇవ్వండి అంట. ఇలాంటి భజన అంటే బాచుకి చాలా ఇష్టం, అందుకే అంత ఆరాటం. ఆయన ఆరాటాన్ని గమనించిన బూచి ఏ రేంజ్ భజన చేశాడో చూడండి. చరణ్ గారు, ఇప్పుడు త్రిబుల్ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద సక్సెస్లో మీ క్యారెక్టర్ తాలూకా కాంట్రిబ్యూషన్, మీ పెర్ఫార్మెన్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని మొత్తం మీడియా అంతా ఆల్ అక్రాస్ ది కంట్రీ చెప్పింది. త్రిబుల్ సినిమా సీన్స్లో చెన్నమన్నయ్య తాలూకు కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని మీడియా మొత్తం చెప్పిందంట. ఎక్కడ చెప్పారు అంటే రాజమౌళి గోళీలు ఆడుకున్నాడా, ఎన్టీఆర్ పాత్ర ఏం లేదా, మీడియా చెప్పిందంట. మరి ఆచార్య డిజాస్టరు, గేమ్ చేంజర్ ఫేక్ పోస్టర్ల తాలూకు కాంట్రిబ్యూషన్ ఎక్కువైందని ఏ మీడియా చెప్పలేదా నాగేంద్ర? ఈ జోకుడు కోసమే నాగేంద్ర మైక్ ఇవ్వండి అని బాసు ఆత్రంగా చెప్పింది. చెన్నమన్నయ్యకి ఆ జోకుడు అంటే బాస్కి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. బట్ మనకి వరకు సినిమా ఇండస్ట్రీలో మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లోక్సభ స్పీకర్ అయినా ఏదైనా మనకి అన్నయ్యే అన్నీ. బొంగైనా, బొశానమైనా, బొంతపురుగైనా, బూజుపురుగైనా అన్నీ వాళ్ళే. యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు బూచి. నువ్వేంటి బూచి రాత్రి పగులు సమయం సందర్భం అనేది లేకుండా జోకుతూనే ఉంటావు. చెండ ప్రచండు అంటావు, సీఎం పిఎం వాళ్ళే అంటావు, ముడుకులు గీక్కున్నాయంటావు. తెలుగు భాషలో గోచి చేసినన్ని పదప్రయోగాలు తిక్కన నన్నయ్య కూడా చేస్తుండరు. మరీ ఇంత బానిసత్వమా? జర్నలిజంని బానిసత్వంగా మార్చేసి మెగా కాంపౌండ్కి తాకట్టు పెట్టేశాడు. వాళ్ళని పొగడాలంటే ఇంకొకరిని తక్కువ చేయాల్సిందే. ఈవెంట్ ఎవరిదైనా, ఇంటర్వ్యూ ఎవరిదైనా వాళ్ళ అభిమాన హీరోది లేపాల్సిందే. జర్నలిస్టుగా మంచోడే, కానీ జోకుడేందో అర్థం కాదు. అయినా వీళ్ళదేం తప్పు ఉందిలే కానీ ఫ్యామిలీ మొత్తం ఒక భజన బ్యాచ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఫ్యామిలీ ఎక్కడ కనపడినా భజన బ్యాచ్ ఒకటే భజన చేస్తుంటారు. చాలా ఏళ్ళు అయ్యేసరికి భజన మర్చిపోయి అది బానిసత్వంగా మారింది. నమ్మకస్తులు వీళ్ళంతా. ఏది ఏమైనా ఈ బూచి అలియా స్నేక్ బాబు కాప్స్ క్యాడర్కి, మాఫియా భజన పరులకి, మొత్తానికి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటున్నారు మన టేడ్ పండితులు. మరి ఈ జూచి బానిసత్వం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.